చేసుకుంటా సార్. నేను ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటా. నాకు 10th క్లాస్ అయిపోయిన తర్వాత నాకు ట్రిప్లెట్లో సీట్ వచ్చింది. అందరికి కారణం మీరే. అది ప్రతి సబ్జెక్ట్ మీరే కాబట్టి లేకపోతే నాకు రాకపోతుంది కష్టంగా. అది మళ్ళీ నెక్స్ట్ చెప్తా. అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రిప్లెట్లో ఫస్ట్ ఇయర్ భోజనానికి వెళ్ళేటప్పుడు మార్నింగ్ టైంలో మెస్కి వెళ్ళేటప్పుడు మాకు సార్ వాళ్ళు ఉంటారు కదా అక్కడ టీచర్స్, వాళ్ళు కనిపిస్తే అందరూ విష్ చేస్తారు కదా సార్ మాకు గుడ్ మార్నింగ్. నేను గుడ్ మార్నింగ్ సార్ ఇట్లా పెట్టినాను. మా ఫ్రెండ్స్ ఉండి అరే మొక్కుతున్న ఎందుకు అన్నాడు. మొక్కుడు ఎందుకు మొక్కుతున్నాడు అంటే లేదు నేను గుడ్ మార్నింగ్ చెప్తున్నాను అంటే యాక్చువల్గా వాళ్ళు చదివిన సంస్కారం వాళ్ళు చదివిన చదువులా నమస్తే ఇట్లా చెప్తున్నారు, మనం ఇట్లా చెప్తాం. అది మన స్కూల్ గొప్పతనం. అంటే నేను ప్రిపేర్ అయ్యి చెప్పలేదు, ఆటోమేటిక్ ఇట్లా వచ్చేసింది. అంటే ఇక్కడ మనకు మన గురువులు నేర్పించిన సంస్కారం అది ఆటోమేటిక్ ఇట్లా. అది నాకు చాలా అప్పటిదాకా ప్రౌడ్గా ఫీల్ కాదు. వాళ్ళు ఎప్పుడైతే చెప్పి డ్రాప్ నేను ప్రౌడ్గా ఫీల్ అయింది సార్. అంటే అందరూ నేను ఆటోమేటిక్ ఇట్లా అనేసిన. నాకు అది చాలా చాలా ప్రౌడ్గా అనిపించింది స్కూల్ గురించి. ఇంకా స్కూల్ గురించి చెప్పాలంటే ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ మా ఫ్రెండ్స్తో కాకుండా మా ఏ బ్యాచ్లో అయినా అందరూ ఒక రూట్లో ఉన్నారు. ఏ రూట్లో వెళ్ళినా రూట్ మాత్రం ఇదే. రూట్ అంటే రైలు. ఏ రూట్లో వెళ్ళినా రూట్లు మాత్రం ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది సార్. అన్ని ప్రతిదీ నిజంగా చాలా ఈ విషయం నేను చాలా పకడ్బందీ కూడా చెప్తాను. క్రమశిక్షణ ఆ డిసిప్లిన్ అనే పదాన్ని మాకు పరిచయం చేసి దాన్ని పెంచి పోషించి మమ్మల్ని బయటికి పంపించారు. ఇంకో ఈ రకంగా మేము వచ్చినాము, మళ్ళీ కూడా వస్తాం సార్, ఖచ్చితంగా వస్తాము. ఇది స్కూల్గా ఇది ఎమోషన్. ఇంకొక చిన్న చెప్తా సార్, ఇది దీంట్లో కొంచెం స్వార్థం ఉంటుంది డైలాగ్, మీరేమనుకోకండి. యాక్చువల్గా